వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఈజ్ సతీష్. మాజీ సీఎం జగన్ పై గుంటూరులోని నగరపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్తో పాటు సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్పై కూడా కేసు నమోదైంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో తనను అరెస్ట్ చేసి తనపై హత్యాయత్నం చేశారని రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. కస్టడీకి తీసుకున్న సమయంలో తనపై పోలీసులు దాడి చేశారని ఆరోపించారు. మరోవైపు 3 ఏళ్ల క్రితం జరిగిన ఘటనలను ఇప్పుడు కేసులు పెట్టడం ఏంటని వైసీపీ ప్రశ్నిస్తోంది. హామీల అమలును ప్రశ్నిస్తే తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. వైసీపీ ఆరోపణలకు టీడీపీ సమాధానం ఏంటి? ఈ అంశంపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. జ్యోత్స్న గారు, నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందన చూశారు. మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడారు. నెల రోజుల టీడీపీ పాలనపై కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ 3 ఏళ్ల క్రితం ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగితే ఒక ఎమ్మెల్యే ఫిర్యాదు చేస్తే మాజీ సీఎంపై ఎట్లా కేసు పెడతారన్న అంశాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు. అంటే అక్రమం కేసులు పెడుతున్నారు, నాయకులందరినీ టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. ఇప్పుడు సార్ నమస్కారం. నమస్కారం మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మాదిరెడ్డి శ్రీనివాస్ గారికి, అలానే ప్రేక్షకులకి నా నమస్కారాలు. నమస్తే. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే అండి, మీరు హామీల గురించి మమ్మల్ని ప్రశ్నిస్తే మేము సమాధానం చెప్తాం, లేదా ఈ కేసుల గురించి అంటే దానికి ఇప్పుడు నన్ను దేనికి సమాధానం చెప్పంటారు? అది కేసులపై అండి. కేసులపై. సరే, కేసుల విషయానికి వస్తే సార్, ఒక ఎమ్మెల్యే తనకు జరిగినటువంటి అన్యాయం గురించి ఎమ్మెల్యే అన్న కన్నా కూడా ఒక పౌరుడు అన్నాం మనం, తప్పే ఉంది సార్. ఎవరైనా సరే రాష్ట్ర పౌరులే కదా. అప్పుడు ఆయన ఇంకా నిజంగా ఇప్పుడు ఎమ్మెల్యే, అప్పుడు ఎంపీ, ఒక రాష్ట్ర పౌరుడు తనకు జరిగినటువంటి అన్యాయాన్ని అప్పుడు కూడా దృష్టికి తీసుకొచ్చారు. హైకోర్టు దృష్టికి వెళ్ళింది, అది సుప్రీంకోర్టు దృష్టికి వెళ్ళింది. సుప్రీంకోర్టు లేదండి, మీరు హైకోర్టులో మళ్ళీ దీన్ని చూసుకోండి అని చెప్పి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. సో ఆయన దానికి సంబంధించి ఒక ఏమంటారు అని అంటే ఒక కంప్లైంట్ ఇచ్చున్నారు. కంప్లైంట్ ఆధారంగా ఒక కేసు రిజిస్టర్ అయింది, అంతే కదండి. అవును. సో ఇప్పుడు ఇందులో మాజీ సీఎం మీద కేసు పెడతారంటే ఏ ఆధారాలు లేకుండా, అసలు కనీసం కోర్టు అడిగినా ఎవరు అడిగినా సరే ఏం ఆధారాలు ఉన్నాయంటే ఏమంటారంటే నీళ్ళు నవ్వులారు. ఆ రోజున మాజీ సీఎం కదా, అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు, మరి ఆయన మీద కేసులు పెట్టడానికి లేదు. సో నేను ఏమంటానంటే, దిస్ ఇస్ సంథింగ్ దట్ ద లా హాస్ టేకెన్ ఇట్స్ డ్యూ కోర్స్ ఆఫ్ యాక్షన్. దాంట్లో మాకు సంబంధం ఏముంది సార్? మీరు ఒక విషయం చెప్పండి సతీష్ గారు. మాకు అసలు సంబంధం లేనటువంటి అంశం అది. ఒక పౌరుడు, అప్పుడు ఎంపీ ఇప్పుడు ఎమ్మెల్యే ఆయన, నాకు సంబంధించి నన్ను ఇలా టార్చర్ పెట్టారు, నన్ను ఇలా ఇబ్బంది పెట్టారు, దానికి సంబంధించి వీళ్ళు అండ్ ఆయన ఏమంటున్నారు, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, నేను చూసానప్పుడు నేను ఇది చేశాను అని చెప్తున్నారు కదా. అవును, ఇట్స్ హిస్ ప్రెరోగేటివ్. ఆయన కంప్లైంట్, అది ఒక పర్సనల్ లెవెల్లో ఆయన కంప్లైంట్ చేశారు. దానికి సంబంధించి ఇప్పుడు ఎవరైనా సరే, ఇదేమన్నా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అండి, ఎవరైనా కంప్లైంట్ చేస్తే దాన్ని తీసుకోకుండా ఉండడానికి కాదు కదా. ఖచ్చితంగా ఎవరు కంప్లైంట్ చేసినా సరే దానికి సంబంధించి అయితే మనం పూర్వాపరాలు తెలుసుకోవాలి, నిజాలు నిర్ధారణ చేసుకుంటారు. తప్పేం లేకపోతే మీకు ఎందుకు భయం సార్? పోనీయండి, ఒక కంప్లైంట్ ఇచ్చారు, ఒకవేళ రఘురామకృష్ణరాజు గారే తప్పు చెప్తున్నారు అనుకోండి, బయటపడుతుంది కదా, పోనీ. అంతే కదా సతీష్ గారు. ఐ డోంట్ సీ మచ్ బిగ్ ఆఫ్ అ డీల్ ఇన్ ఇట్. కాకపోతే ఒకటేం చెప్తాను అంటే, మీరు గమనిస్తే అప్పుడు కూడా 3 సంవత్సరాల క్రితం, 2.5-3 years అనుకుంటా అండి ఈ అంశం జరిగి, అప్పటి నుంచి కూడా రఘురామకృష్ణరాజు గారు ఇదే మాట చెప్తున్నారు. ఇలా చేశారు, సునీల్ కుమార్ గారు ఈ విధంగా నన్ను ఇబ్బంది పెట్టారు, ఆ రోజున ఏమంటారు అంటే ఫోన్లలో కూడా డైరెక్ట్ వీడియో కాల్స్ చేసి చూపించారు. ఇవన్నీ అంటే ద సేమ్ థింగ్ దట్ హి హస్ మెన్షన్ నౌ, హి హస్ బీన్ మెన్షనింగ్ ఇట్ ఫర్ ద పాస్ట్ 3 years. కానీ ఎవరు దాన్ని పట్టించుకున్నది లేదు, ఎవరు దాని మీద ఒక కేసు దర్జు చేసింది లేదు. సో ఇవాళ ఖచ్చితంగా ఎవరైనా సరే, ఇప్పుడు రేపు పొద్దున మీకేమన్నా ఇబ్బంది ఉందని మీరు ఒక కంప్లైంట్ ఇచ్చినా, లేదా మా మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ఏదన్నా ఇబ్బంది ఉందని ఆయన కంప్లైంట్ ఇచ్చినా, ఎవరు కంప్లైంట్ ఇచ్చినా తీసుకోవాల్సిందే. పోలీసుల బాధ్యత అది కదా సార్. కొత్త ఉంది అందులో, పోలీసుల బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తున్నారు అంటాను నేను. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. అందులో నిజాలు ఏంటి, ఏ విధమైనటువంటివి ఉన్నాయనేటువంటిది బయటకు వస్తుంది కదా. రైట్. మాదిరెడ్డి గారు, నిజాలు అనేవి బయటకు వస్తాయి. రెండోది, రఘురామకృష్ణరాజు ఇదే అంశాన్ని 3 ఏళ్ల నుంచి చెబుతూనే ఉన్నారు. అప్పుడు ఉన్న సిఐడి చీఫ్గా ఉన్న సునీల్ కుమార్తో పాటు మరికొందరు వేధించారు అని, అలాగే మాజీ సీఎంపై ఎలా ఫిర్యాదు చేస్తారని నిన్న మీ పార్టీకి చెందిన మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నిస్తున్నారు. అంటే రఘురామకృష్ణరాజు ఒక పౌరుడిగా ఫిర్యాదు చేశారు, ఆధారాలు ఉన్నాయంటున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో అని అంటున్నారు జ్యోత్స్న గారు. పౌరుడిగా ఫిర్యాదు చేయటం వేరండి, ఏదైతే కక్ష సాధింపుతోటి ఫిర్యాదు చేయటం వేరండి. ముందుగా మీకు, టెన్ టీవీ వీక్షకులకు
సోదర సమానరాలు జ్యోత్స్న గారికి శుభోదయం అండి. గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ వాళ్ళు కక్ష సాధింపు ప్రాంతానికి 120B, 166, 167, 197, 307, 326, 465, 506, 34/34 ఇన్ని రకాలైనటువంటి కేసులు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన గంటలోనే చెప్పారు కేసులు పెడతారు, మేము సిద్ధం. ఏమన్నా కొత్త అండి? తెలుగుదేశం పార్టీ నథింగ్ బట్ వెండెట్టా పార్టీ, అందరికి తెలిసినటువంటి విషయం. నారా లోకేష్ గారు వారి పాదయాత్రలో, యువగళ యాత్రలో చెప్పారు, ఎవరు ఎక్కువ కేసులు పెట్టుకుంటే వాళ్ళకి మాత్రమే నామినేటెడ్ పోస్టులు ఇస్తామని చెప్పారు. తిరగబడండి అన్నారు, పొడవండి అన్నారు, ఇష్టం వచ్చినట్టుగా చేశారు. ఇదంతా కూడా జ్యోత్స్న గారు అవునన్నా కాదన్నా ఇక్కడ లంకె బిందెలు ఉన్నాయనుకున్నారు, ఖాళీ బిందెలు ఉన్నాయి. అక్కడేమో మితిమీరినటువంటి వాగ్దానాలు చేశారు. ఏ ఒక్క వాగ్దానాన్ని నిలబెట్టుకునేటటువంటి పరిస్థితి వాళ్ళకి లేనే లేదు. ఏ రోజున కూడా జగన్మోహన్ రెడ్డి గారు గత 2019 నుంచి 24 వరకు పేద పలుకులు పలికారండి. చంద్రబాబు నాయుడు గారు ఇంతే వచ్చిపోయారు, ఇదే వచ్చిపోయారు. ఆయనకి ముఖ్యమంత్రి పదవి చేయమని మనం అధికారం ఇచ్చాం. టీచర్ పోస్ట్ చేస్తున్నాడు ఆయన. శ్వేతపత్రాలు అంటున్నారు. టీచర్ పోస్ట్ ఏంటంటే ఇక్కడ అసత్య పత్రాలను చెప్పటం, 24 గంటల అబద్ధాలను ఒళ్ళవేయటం, డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకోవడానికి బాధ్యత ఎవరు? మేమే 72% కట్టామని ఆయన కదా చెప్పుకుంది. 72% నువ్వు కట్టిన వారు నిజమైతే నాణ్యత లేకుండా ఎందుకు కట్టారు? 1964లో కట్టినటువంటి నాగార్జున సాగర్ డ్యామ్ చెక్కు చెదరలేదు ఈ రోజు కూడా. మీరు కట్టిన డయాఫ్రమ్ వాళ్ళు కనీసం ప్రారంభోత్సవానికి కూడా నోచుకోదా? అంటే మట్టి పెట్టలు వేశారా? సిమెంట్ బదులు బూడిద వేశారా? అంత అనాలోచితంగా కట్టారా? ఇవన్నీ ఎక్కడ ప్రజల దృష్టికి వస్తాయి, సమస్యలు వస్తాయని చెప్పేసి తప్పుదారి పట్టించడానికి ఇటు సామాన్యుల మీద పెడతా ఉన్నారు కేసులు. మరి ఇట్లాంటి ముఖ్యమంత్రి గారి మీద 3వ A3గా చేర్చి పెట్టారు. ఆ రోజున ఆయన ఏమన్నారు? గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దాడి చేశారన్నారు. ఇప్పుడేమంటే వ్యక్తుల పేర్లు పెడతా ఉన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పలాని సునీల్ కుమార్ గారు, పలాని పాల్ గారు, మాదిరెడ్డి గారు, రఘురామకృష్ణరాజు గతంలో కూడా ఈ పేర్లు ప్రస్తావించారు. ప్రభావిత్ గారి పేరు కూడా పెట్టారు. రఘురామకృష్ణరాజు గతంలో ఈ పేర్లు ప్రస్తావించారు, 2-3 సందర్భాలు ప్రస్తావించారు. అలాగే డిఎస్పీ పేరు ప్రస్తావించారు, సునీల్ కుమార్ పేరు ప్రస్తావించారు. అలాగే ఆయన పైన 3rd డిగ్రీ ప్రయోగించే ప్రయత్నం చేశారు. దాన్ని వీడియో కాల్లో కొందరికి చూపించే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు కూడా చేశారు, గతంలో కూడా చేశారు. సార్ నిజాలు రఘురామకృష్ణరాజు గారికి అది ఆ రోజు ఉన్నటువంటి పోలీసులకు మాత్రమే తెలియాలి. ఎవరికైనా సరే రఘురామకృష్ణరాజు గారి లాగా కనీసము జైలు గోడలు తాకకుండా, అంటే ఆ పూట అంటే పొద్దున్నే ప్రజెంటేషన్ కు ముందు రోజు ఉంచారు తప్ప, ఏది కోర్టుకు ప్రజెంటేషన్ కు ముందు అంత ఇమీడియట్లీ బెయిల్ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయా సార్? అంత ఇమీడియట్లీ బెయిల్ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఏ స్థాయిలో మేనేజ్ చేస్తా ఉన్నారు? ఏ స్థాయిలో ఏ విధంగా వ్యవస్థను మేనేజ్ చేస్తా ఉన్నారు? నేనే కాపాడుకున్నానని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పాడు. నేనే మానిటరింగ్ చేశాను రఘురామకృష్ణరాజు గారిది అని చెప్పారు. ఆ విధంగా మానిటరింగ్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున రఘురామకృష్ణరాజు గారికి డైరెక్షన్స్ ఎవరని గ్యారంటీ ఏంటి? ఈ రకంగా ఈ కేసు పెట్టి అని చెప్పేసి కొత్తగా డైరెక్షన్ ఇచ్చే వాతావరణం ఎక్కడ ఉంది? గతంలో కూడా ఇదే ఆరోపణ రఘురామకృష్ణరాజు చేశారు కదా. అప్పటికి ఇప్పుడు తేడా ఏంటంటే అప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలో లేరు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అంతే. గతంలో 3 ముసుగేసుకొని వచ్చి కొట్టారన్నారు. ఇప్పుడు ముసుగు తీసేసి అసలు పలానోళ్ళు కొట్టారని కొత్తగా పెట్టారు. ఆ పేర్లు కూడా ప్రస్తావించారు మాదిరెడ్డి గారు. 11వ తారీఖు నాడు కేసు పెడితే ఒక్క నిమిషం అండి, 11వ తారీఖు నాడు కేసు పెడితే లీగల్ రిపోర్ట్ ఇవ్వడానికి మినిమం 48 అవర్స్ పడుతుందండి. ఒక్కో సందర్భంలో 24 అవర్స్ లోనే లీగల్ రిపోర్ట్ ఇవ్వచ్చు. అంటే వీళ్ళ 11వ తారీఖు నాడు కేసు పెడితే 11వ తారీఖు నాడే లీగల్ రిపోర్ట్ కూడా వీళ్ళ చేతికి వచ్చేసింది. అంటే 10వ తారీఖు నాడే లీగల్ రిపోర్ట్ తయారు చేశారు. రఘురామకృష్ణరాజు బయట విందాం, ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విందాం. రఘురామకృష్ణరాజు నేను ఏం మాట్లాడారో ఒకసారి విందాం. గతంలో నన్ను కస్టడీలో చాలా దారుణంగా వేధించిన, అంటే కస్టడీలో నా కాళ్ళు కట్టి
కాళ్ళపైన లాఠీతో రబ్బర్ బెల్ట్తో దారుణంగా 5 సార్లు పట్టుకోక 30 సార్లు దారుణంగా కొట్టి ఆపరేషన్ అప్పటికి 4 నెలలు ముగిసిన కాలంలోనే మరి నా గుండెల మీద కూర్చుని ఆ టెలిఫోన్ కోడ్ ఓపెన్ చేయమని, అప్పుడు ఆ ప్రెషర్కి ఆ మంచం, నేను పడుకున్న మంచం కోళ్ళు కూడా తలైపు కోళ్ళు విరిగిపోయి అప్పుడు చాలా దారుణంగా కొట్టి చంపే ప్రయత్నం చేయడం జరిగింది. ఒక పోలీస్ అధికారి దాన్నంతా చిత్రీకరిస్తూ ఆ వీడియోలో మరి ఎక్కడో కాస్త దూరంగా ఉన్న ఒక వ్యక్తికి చూపించడం కూడా జరిగింది. ఎందుకంటే ఇప్పుడు గూగుల్ టేక్అవుట్లు ఇవన్నీ కూడా మోడర్న్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్ చేయాలి అనుకుంటే అంత ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేస్తుంది. చాలా ఎవిడెన్స్లు నా దగ్గర కూడా ఉన్నాయి. తప్పు చేసిన వాళ్ళు కొందరు మాకు చెప్పడం కూడా జరిగింది. మరి ఈ పరిస్థితుల వలన తప్పు చేయవలసి వచ్చిందని మరి అన్నీ కూడా త్వరితగతిన విచారించి మరి ముందు కొద్దిమందిని మరి కస్టడీలోకి తీసుకోవాలి, తీసుకొని విచారణ చేయాలి. జ్యోత్స్న గారు, ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్. నెల రోజుల పాలన ముగిసింది, ఇచ్చిన కొన్ని హామీలు నెరవేర్చలేదు, డైవర్ట్ చేయడానికి ఈ అంశాలన్నింటినీ తీసుకొస్తున్నారు. ఎర్ర బుక్ అని ఒకటి పెట్టుకొని అందులో ఏ పేరైతే రాశారో అందరిపైన కేసులు నమోదు చేస్తున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. అసలైన ఆరోపణలు సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు గమనించండి, మా ప్రభుత్వం వచ్చి 30 రోజులైంది ఆల్మోస్ట్, అంతే కదా సతీష్ గారు? ఇందులో మేము ఇచ్చినటువంటి హామీలు, మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తా అన్నాం, ఇచ్చామా లేదా? ఇచ్చాం కదా. ఉచిత ఇసుక ఇస్తామన్నాం, ఇచ్చామా లేదా? అన్నిటికన్నా ముందర పెన్షన్స్ ఇంక్రీజ్ చేసి ఎరియర్స్ తో సహా పెంచిన పెన్షన్లను ఇస్తామన్నాం 1వ తారీఖునే, ఇచ్చామా లేదా సతీష్ గారు? చెప్పండి మీరు. పెన్షన్లు పెంచాము, పెంచిన పెన్షన్లు గత 3 నెలల నుంచి ఉన్నటువంటి ఎరియర్స్ తో సహా మేము కలిపి ఈ నెల ఇచ్చామా లేదా 1వ తారీఖునే? ఏ సచివాలయ వ్యవస్థతో అయితే మేము ఇవ్వలేమని వీళ్ళు చెప్పారు, ఏ వాలంటీర్ వ్యవస్థ లేకపోతే మేము అసలు పెన్షన్లే పంచలేము అని చెప్పి 33 మంది చావుకు కారణమయ్యారు వీళ్ళు. ఆ వాలంటీర్స్ లేకుండానే ఆ సచివాలయ వ్యవస్థ ద్వారానే మొదటి రోజే పెన్షన్లు పంచామా లేదా సతీష్ గారు? మీరందరే కదా సాక్ష్యం, మీరే కవర్ చేశారు కదా ఆ న్యూస్ ని కూడా. ఆ రోజు మీరు డిబేట్ లో ఉన్నారు. అదే చెప్తున్నాను, డీటెయిల్స్ అన్ని కూడా మీ దగ్గర కూడా ఉన్నాయి కదా, ఒక జర్నలిస్ట్ గా, ఒక మీడియా సంస్థగా. అలానే దాని తర్వాత మీరు తీసుకుంటే పోలవరానికి సంబంధించి ఇప్పుడు శ్వేతపత్రాలు ఎందుకు అని అంటున్నారు. సరే, అసలు అక్కడ పరిస్థితి ఏంటో తెలియకపోతే ఏం చేస్తామండి? ముందరికెళ్ళి ఎలా వెళ్తాం చెప్పండి ముందరికి? ఇప్పుడు మొన్న విద్యుత్ కి సంబంధించి ఒక శ్వేతపత్రం ఇచ్చారు. అసలు దిస్ ఇస్ ది సిచ్యువేషన్ అనేది చెప్పకపోతే వీళ్ళు ఏ రోజున ట్రాన్స్పరెంట్ గా ఏంటి పరిస్థితి అని చెప్పలేదు. మేము కూడా చెప్పలేదు అనుకోండి. టీచర్ గా ఉన్నారు అని అంటే సార్ తప్పదు. ఇవాళ రోజున ఒక అడ్మినిస్ట్రేటర్ గా, మేమేమి ఇక్కడ రాజకీయ నాయకులుగా లేరు, రాజకీయం అనేటువంటిది పక్కన పెట్టాం. ఖచ్చితంగా ఇవాళ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నాం మేము, పాలక వర్గంగా మేము ఎప్పుడైతే ఉన్నామో ఖచ్చితంగా వీ హ్యావ్ టు టెల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అసలు ఎక్కడ పరిస్థితి ఉంది, పోలవరంలో ఏం జరిగింది, అమరావతి నిర్మాణాల దగ్గర ఏం జరిగింది, విద్యుత్ లో ఏం జరిగింది. రేపు పొద్దున ఇంకా ఫర్దర్ గా శ్వేతపత్రాలు కూడా వస్తాయండి, వాళ్ళు ఏం భయపడక్కర్లా. అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి శ్వేతపత్రాలు వస్తాయి. వచ్చినప్పుడే కదా తెలిసేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు గమనించండి, అమరావతికి సంబంధించి అమరావతి నిర్మాణాలు గత 5 సంవత్సరాలుగా వీళ్ళు కనీసం చేయలేదు కదా. వాస్తవమా కదా సతీష్ గారు? ఇది ఎక్కడ ఒక్క ఇటుకేసినటువంటి దాఖలాలు కూడా లేవు. వాళ్ళు చెప్పినటువంటి మూడు రాజధానిలో ఒక రాజధాని అమరావతి కూడా, కొన్ని వాళ్ళ మాటే విందామన్నా మనం. అయినా సరే దానికి సంబంధించి ఒక్కటికి ముందరికేలా వీళ్ళు. ఇవాళ కనుక చూస్తే అమరావతిలో ఆల్రెడీ ఒక 70-80% అయినటువంటి బిల్డింగ్లని వీళ్ళు ఏ రకంగా నాశనం చేశారు, ఏ రకంగా వాటర్ లో సబ్మర్జ్ చేశారు అనేటువంటి చూసాం మనం. ఇప్పుడు దానికి సంబంధించి అసలు వాటి అంటే వెదర్ దే ఆర్ ఆ కట్టడాలు ఇప్పుడు పనికొస్తాయా లేదా, మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలా, మినిమం అధ్యయనం కూడా చెయ్యొద్దా అండి? చెయ్యాలి కదా. సో ఇవన్నీ ఈ గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ తెలవకుండా ఎలా ముందరికి వెళ్తాం? మీరేం చేయలేదు అంటున్నాను. నేనే ఇక్కడ కూర్చొని ఇప్పుడు ఏం చెప్పాను మీకు? పోలవరం మీద గ్రౌండ్ లెవెల్ సమీక్ష చేశాం, శ్వేతపత్రం రిలీజ్ చేశాం, అంతర్జాతీయ నిపుణుల ద్వారా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేయిస్తున్నాము. ఖచ్చితంగా రాబోయే 3 నుంచి 3.5 సంవత్సరాల లోపలే పోలవరాన్ని కంప్లీట్ చేయాలి, 4 సంవత్సరాలు అనేటువంటిది నిపుణులు చెప్పారు మొన్న. కానీ ముఖ్యమంత్రి కూడా అదే చెప్పారు, 4 ఏళ్ళు పడుతుందని చెప్పారు ముఖ్యమంత్రి కూడా. సార్ ముఖ్యమంత్రి ఆయనంతటా ఆయన ఎందుకు చెప్తారు సార్? ఖచ్చితంగా నిపుణుల ద్వారా ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగానే చెప్తారు కదా. అవునా కదా? అలా మాట్లాడితే అమిత్ షా గారు నిజంగా కూడా 2 ఏళ్లలో పూర్తి చేయాలనేటువంటిది మా కోరికండి. అమిత్ షా గారు మాట ఇచ్చారు కదా, ఇది కేంద్ర మంత్రి ఇచ్చారు కదా అప్పుడు. కానీ అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్ పరిస్థితులు అలా లేవు కదా. సో నిపుణులకు సంబంధించినటువంటి
ఇన్పుట్స్ తర్వాత ఓకే ఒక 4 years పడుతుందేమో అని అనుకుంటున్నాం. కానీ మేము ఎంత వీలైతే అంత ఫాస్ట్ గా దాన్ని చేయాలనే ప్రయత్నంలోనే ఉన్నాం. అమరావతి అలానే ముందరికెళ్తున్నాం. గ్రౌండ్ లెవెల్ సమీక్ష చేసాం, అక్కడ ఉన్నటువంటి అధికారుల నుంచి రిపోర్ట్స్ తెప్పించుకున్నాం, శ్వేతపత్రం రిలీజ్ చేసాం, వే ఫార్వర్డ్ ఏంటి అనేది చూస్తున్నాం. విద్యుత్ లోనూ అదే చేస్తున్నాం. సో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లోనూ మేము ఖచ్చితంగా ఎలా ముందరికెళ్ళాలి. ఎస్, ఇవాళ రోజు ఇంకొక విషయం చెప్తానండి. మీరు అంటే నాకేం వైఎస్ఆర్సీపీ తోటో లేకపోతే తెలుగుదేశానికి ఏం వైఎస్ఆర్సీపీ తోటి ఏమంటారు అంటే ఆ జన్మ శత్రుత్వం ఏమి ఉండదండి. అవును, మీరు శత్రువులు కాదు, ప్రత్యర్థులు మాత్రమే. వైసీపీ టీడీపీ రాజకీయ ప్రత్యర్థులం మాత్రమే. నేను ఏమంటాను, మీరు మంచి చేస్తే మేము నిజంగా కూడా శబాష్ అంటాం. కానీ మీరు తప్పు చేస్తే అది చెప్పొద్దంటే ఎలా సార్? ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి కేసే తీసుకోండి, అది ఆయన ప్రెరోగేటివ్. ఆయన ఇవాళ కొత్తగా చెప్పట్లేదు, అప్పటి నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాడు. నా మీద దాడి చేశారు, నన్ను చంపాలని చూశారు, ఇదిగోండి నాకు తగిలినటువంటి దెబ్బలను ఆ రోజు బయటకు వస్తూనే చూపించాడా లేదా సతీష్ గారు? మీ ఛానల్సే కవర్ చేశాయి కదా. మరి ఇవాళ అవన్నీ కూడా ఆయనకు సంబంధించి ఒక పౌరుడు అంటాను నేను, అందుకనే అంటున్నారు కదా. ఇప్పుడు ఇవాళ ఒక విషయం తీసుకుందాం. మీ అందరికీ గుర్తుంటే మాచర్లలో ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తి తర్వాత అతనికి మున్సిపల్ చైర్పర్సన్ ఇచ్చారు, గుర్తుపెట్టుకోండి, దుర్గా కిషోర్. అతను బోండా ఉమా గారి మీద, మా ఎమ్మెల్సీ బోండా ఉమా గారి మీద, బుద్ధ వెంకన్న గారి మీద భయంకరమైనటువంటి హత్యా ప్రయత్నం అరెస్ట్ చేస్తే కేసు అతని మీద పెట్టకుండా ఉల్టా బోండా ఉమా గారి మీద కేసు పెట్టారు, తెలుసా మీకు? ఇది పరిస్థితి, వాళ్ళ పాలనలో జరిగిన పరిస్థితి ఇది. బాధితుల్ని ఇంకా బాధింపజేశారు వాళ్ళు, బాధితుల్ని ఇంకా వేధించారు వాళ్ళు, బాధితుల మీదనే కేసులు పెట్టారు వాళ్ళు. నేను ఇప్పటికే చెప్తున్నా, ఇప్పుడు ఎవరో రఘురామకృష్ణరాజు గారు మా ఎమ్మెల్యే కాబట్టి మేము కేసు, అలా ఏం లేదు. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా సరే నేను చెప్తున్నాను కదా. ఈ ప్యానెల్ లో డిస్కషన్ లో ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా ఏదన్నా కష్టం ఉంటే, ఏదన్నా కేసు ఆయన నమోదు చేయించాలనుకుంటే ఖచ్చితంగా దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఆయన ఒక కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా ఇట్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. మాదిరెడ్డి గారు, మీరేమో పాత కేసులతో వేధిస్తున్నారు అంటున్నారు, కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది, ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు, కేసులు తీసుకుంటారు, ఇక్కడ రాజకీయ ప్రేరేపితాలు అసలు ఉండవు అని జ్యోత్స్న గారు చెప్తున్నారు. రెండోది, మీరేమో డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు. పెన్షన్ల పెంపుకు సంబంధించి ఒక హామీ ఇచ్చాము, అది వచ్చిన వెంటనే నెరవేర్చామా లేదా? అలాగే మెగా డిఎస్సి ఇచ్చామా లేదా? శ్వేతపత్రాలు విడుదల చేయొద్దని ఎలా అంటారు? కీలక రంగాలకు సంబంధించి గత 5 ఏళ్లలో ఏం జరిగింది, స్టేటస్ ఏంటి, మేమేం చేయదలుచుకున్నాం అన్నదాన్ని మరి ఏ రూపంలో చెప్పాలి? వాస్తవాలు కూడా ప్రజలకు తెలియనియొద్దా అంటున్నారు జ్యోత్స్న గారు. జ్యోత్స్న గారు చివరి పాయింట్ ఏం చెప్పారంటే, బోండా ఉమా గారు వాళ్ళు బుద్ధ వెంకన్న గారు వెళ్ళినప్పుడు చేశారు అని చెప్పేసి, మాచర్లలో చేశారని చెప్పారు. ఇక్కడ మాచర్లలో కాదు, ఏ ఊర్లోనైనా సరే ఎన్నికలకు 24 గంటల ముందు ఇతర ప్రాంతాల వాళ్ళు అక్కడ ఉండకూడదు అనేటటువంటి కనీస రూల్ ఒకటి ఉంటుంది. ఆ రూల్ ను పాటించకుండా వీళ్ళు రూల్స్ ను అతిక్రమించి అక్కడికి వెళ్లారు కాబట్టి వాళ్ళ మీద కేసు నమోదు చేశారు. అంతేగాని ఆ కిషోర్ కి వీళ్ళకి మధ్య జరిగిన వాదం వల్ల లేకపోతే జరిగినటువంటి తోపులాట వల్ల చేయలేదు, కేసు నమోదు చేసిన కారణం అది. ఇకపోతే మేడం గారు చాలా చక్కగా విశ్లేషించారు. నేనేమంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అమలు చేసినటువంటి సామాజిక పింఛన్లని పెంచుతూ మొదటి దస్త్రంపై ఫైలుపై 250 రూపాయలు పెంచుతూ సంతకం చేశారు. అదే పనిని వీళ్ళు కూడా చేశారు. దే ఆల్సో ఎంటర్డ్ ద ఫుడ్ స్టెప్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి చేశారు. కానీ ఇది సూపర్ 6 లో భాగం కాదు. ఇది సూపర్ 6 లో చెప్పినటువంటి ఏ ఒక్క అంశం జోలి పోలా. అట్లాగే మెగా డిఎస్సి గురించి చాలా ఘనంగా చెప్తా ఉన్నారు మేడం గారు. మెగా డిఎస్సి కూడా సూపర్ 6 లో లేదు. కానీ మెగా డిఎస్సి అనౌన్స్ చేసినంత తొందరగా లేదు, డిసెంబర్ లోనంట ఫస్ట్. రెండోది 1998లో డిఎస్సి పెట్టారు, పోస్టులు ఇవ్వలేదు. 2018లో డిఎస్సి పెట్టారు, పోస్టులు ఇవ్వలేదు. ఈ ఇద్దరికి పోస్టులు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మాట ఇవ్వగానే సరికాదండి, అది దాన్ని నిలబెట్టుకోవాలి. శ్వేతపత్రాలు అనేది కేవలం కాలయాపన కోసం, ఏది వాగ్దానాలు నిర్వర్తించలేక, అక్కడ నిధులు లేక సంపద సృష్టిస్తాను అనేటటువంటి మాయమాటలు చెప్పినటువంటి దానికి
దానికి ప్రజల్ని డైవర్ట్ చేయటం కోసం నేను ఏం సృష్టించగలను సంపద ఇక్కడ ఏమి లేదని చెప్పి చెప్పటం కోసం ఏమి లేదన్న సంగతి ఒక సీనియర్ రాజకీయవేత్తగా మీకు తెలియదా? ఆ రోజున శ్రీలంక అయిపోతుంది ఇంట్లో ఒక్కరికి అమ్మఒడిస్తేనే అని చెప్పి చెప్పింది మీరే కదా. ఇప్పుడు అమెరికా అవుతుందా ఇంట్లో నలుగురికి ఇస్తే? అంటే మాదిరెడ్డి గారు అమెరికా అవుతుందా? నిధులు లేకుండా ఎక్కడి నుంచి వస్తాయి నిధులు? మాదిరెడ్డి గారు మొన్న 11వ తారీఖు నెల రోజులు అయింది. మీరు చేసినటువంటి నెల రోజుల్లోనే మొత్తం అంతా జరిగిపోవాలంటే ఇంకా 4 సంవత్సరాల 11 నెలలు ఉంది వాళ్ళకి టైం. మేము మంచి ప్రశ్న వేశారు రాజేష్ గారు, సారీ సతీష్ గారు. నేనేమంటున్నానంటే మేము అసలు విమర్శించదలుచుకోవాలా, ఆయన చెయ్యలేక ఆడలేక మధ్యలో పార్టీ నేతల తొలి సమావేశంలోనే ఓటమిపై సమీక్ష చేసుకుంటున్న తొలి సమావేశంలోనే ఒక 6 నెలలు వెయిట్ చేద్దాము, ఒక 6 నెలలు టైం ఇద్దామని మీ పార్టీ అధినేత మాజీ సీఎం అన్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆయన అసమర్థతను మా మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు మేము సమాధానం చెప్పుకోవాలి కదా. ఆయన అసమర్థతను మా మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు మేము సమాధానం చెప్పుకోవాలి కదా. ఆయన హయాంలో 100 కోట్లే కదా వదిలిపెట్టిపోయింది. మేము చెప్పిన మాట కాదు కదా, యనమల రామకృష్ణుడు గారే చెప్పారు కదా. చంద్రబాబు నాయుడు గారి ముఖం చూసా ఎవరైనా అప్పిచ్చేవాడు ఆయన ఇస్తాడు, జగన్మోహన్ రెడ్డికి రూపాయి అప్పు కూడా ఇవ్వడు, జీతాలు ఎట్టిస్తారు, పెన్షన్లు ఎట్లిస్తారు చూస్తామని చెప్పేసి అన్నారు కదా. మేము 12,000 కోట్ల రూపాయలు ఖజానాలో ఉంచి మేము దసరాని మీకు అప్పచెప్పాం కదా, మీలాగా 100 కోట్లు కాదు కదా. మరి అప్పులు కూడా ఎఫ్ఆర్బిఎం లోబడి మేము అప్పులు చేసాం తప్ప ఇంకా 3,627 కోట్ల రూపాయలు అప్పు చేసుకునేటటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంచి మేము దిగిపోయాం. మీరు రూపాయి కూడా అప్పు అప్పులపై చాలా సందర్భాల్లో మాట్లాడాం. జ్యోత్స్న గారు నిన్న మాజీ మంత్రి పేరునాని ఆయన మాట్లాడింది ఇప్పుడు మాదిరెడ్డి గారు కూడా ప్రస్తావించారు. అమ్మక వందనం పేరుతో తల్లి పిల్లల్ని మోసం చేశారు, జగన్మోహన్ రెడ్డి ఒకరికే ఇస్తున్నాడని తాము పిల్లలందరికీ ఇస్తామన్నారు, అలాగే ఉచిత ఇసుక అన్నారు, ఆ ఉచిత ఇసుకలో ఉచితం ఉండదు. ఈ 2 ఇష్యూస్ మీద కామెంట్ చేశారు సతీష్ గారు. ఇప్పుడు ఫస్ట్ అయితే తల్లికి వందనం దాని మీద నాకు వచ్చే సమయం ఇవ్వండి. తల్లికి వందనం ఏదైతే స్కీమ్ ఉందో దానికి సంబంధించి నిన్న ఒక ప్రిలిమినరీ జీవో వచ్చిందండి, రైట్? ఆ జీవోలో ఎక్కడన్నా అంటే మరి మాకు అర్థం కాలేదా వాళ్ళకి అర్థం కాలేదా మరి మీరే చెప్పాలి, ఒక సీనియర్ జర్నలిస్ట్. ఆ దీంట్లో ఎక్కడన్నా ఒక్క పిల్లవాడికే మేము ఇస్తున్నాం, తల్లికి సంబంధించి ఒక్క ఇంట్లో ఉన్న ఒక్క పిల్లవాడికే ఇస్తున్నాం అని ఎక్కడన్నా ఉందా సతీష్ గారు? తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టుగా అందులో చాలా క్లియర్ గా we will not leave any child without education and also all the children in the house అనే చాలా క్లియర్ గా ఉంది సార్. చిల్డ్రన్ అని ఉంది, చైల్డ్ కి చిల్డ్రన్ కి తేడా తెలియకపోతే నేనేం చేయలేను ఫస్ట్ థింగ్. అండ్ ఆల్సో దానికి సంబంధించినటువంటి విధి విధానాలు, దానికి సంబంధించినటువంటి ప్రీ రిక్విజిట్స్ అవన్నీ కూడా మేము మళ్ళీ విడుదల చేస్తాం, డీటెయిల్డ్ గా విడుదల చేస్తామని క్లారిఫికేషన్ కూడా ఇచ్చున్నాము. ఆల్రెడీ ఆ జీవోకి సంబంధించి మొత్తం క్లియర్ గా అందులో మెన్షన్ ఉంది, నో చైల్డ్ విల్ బి లెఫ్ట్ విదౌట్ ఎడ్యుకేషన్ హూఎవర్ ఇస్ బిలో ది పావర్టీ లైన్ అనేది అంత క్లియర్ గా మెన్షన్ ఉంది కదా సతీష్ గారు. సరే, వాళ్ళు ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారో నాకు తెలియదు. ఇక్కడ ఇంకో విషయం, ఉచిత ఇసుక సంగతి చెప్తున్నానండి. అంటే మరి వీళ్ళు, నేను అదే చెప్తున్నాను, అంటే వీళ్ళకి పాపం తెలియక మాట్లాడతారా లేకపోతే ఇంకేమి రాక మాట్లాడతారో తెలియదు. ఉచిత ఇసుక అంటే మేము ఇసుక ఉచితంగానే ఇస్తున్నాం సార్, మీరు రీచ్కి వెళ్ళి మీరు కూడా వెళ్ళండి సతీష్ గారు. మీరు ఒక లారీయో ఒక ట్రాక్టరో ఒక ఎడ్ల బండో లేకపోతే ఒక 2 సంచులో తీసుకొని ఏ రీచ్ వరకు అని వెళ్ళండి సార్. మరి మీరైతే జర్నలిస్టే కదా, మేమంటే పోనీ రాజకీయ నాయకులు అనుకుందాం, మా పార్టీని డిపెండ్ చేస్తున్నాం, మీరు వెళ్ళండి సార్, ఏ రీచ్ దగ్గరకన్నా వెళ్ళండి. ఎవరైనా మిమ్మల్ని ఇసుక తీసుకోవడానికి ఛార్జ్ చేస్తారేమో చూడండి సార్. దాంట్లో రెండు పద్ధతులు ఉన్నాయండి. ఒకటేమో రీచ్ దగ్గరికి వెళ్ళి మీ అంతటి మీరు తీసుకోవచ్చు, నోబడీ ఈస్ గోనా స్టాప్ యూ, రైట్? లేదు అలాంటి పరిస్థితి కొన్ని చోట్ల కొంచెం దూరంగా ఉండే ఏదన్నా ఉంటే, ఏదైనా కొన్ని పాయింట్స్ ఉన్నాయి కదా, ఏ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి అనేది కూడా mines.ap.gov.in వెబ్సైట్ లో ఉంది కదా, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది. అక్కడికి వెళ్ళి మీరు ఎంతైతే ఇసుక కావాలో తీసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి లోడింగ్ ఛార్జెస్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రమే అడుగుతున్నారు. ఆ రిసిప్ట్ కూడా చాలా క్లియర్ గా ఉన్నాయి సార్. ఒక విషయం సార్, ఇప్పుడు తిరుపతిలో మనకు దర్శనం ఉందండి, ఉచిత దర్శనం అంటాం. తిరుపతికి, హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళేటువంటి టికెట్లు కూడా టీటీడీ పెట్టుకుంటుందా అండి? చెప్పండి సార్ నాకు. దర్శనం ఉచితంగానే ఇస్తున్నాం కదా, ఇసుక ఉచితంగానే ఉంది కదా. నేను చెప్తున్నా కదా, మీకు అంత ఇబ్బంది ఉంటే డైరెక్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో సహా చెప్తున్నా, లేదా మొన్న మాట్లాడిన అంబటి రాంబాబు కావచ్చు, నిన్న మాట్లాడిన పేరునాని గారు కావచ్చు, లేకపోతే గుడివాడ అమర్నాథ్ గారు కావచ్చు, ఎవరైనా సరే ఏ ఇసుక రీచ్ దగ్గర కన్నా వెళ్ళండి సార్, వెళ్ళమనండి సార్.
మీ పోనీ కావాలంటే మీ 10 టీవీ రైట్ మాదిరెడ్డి గారు బహిరంగంగానే సవాలు విసురుతున్నారు. జ్యోత్స్న గారు ఉచిత ఇసుకలో ఉచితం లేదని పదే ఆరోపణలు చేస్తున్నారు. అప్పటికిప్పటికి కంపారిజన్ చేసుకోవడానికి డైరెక్ట్ వైసీపీ నేతలను వెళ్ళమంటున్నారు. ఒకటి. రెండోది, అమ్మకు వందనంలో ఎక్కడ కూడా చైల్డ్ అని అన్నామా, చిల్డ్రన్ అని అన్నాము. రెండోది ఈచ్ మదర్ అంటే అమ్మకి, అంటే ప్రతి అమ్మకి ఇస్తామన్నామంటే ఆ పిల్లలు 2 ముగ్గురున్నా ఆ తల్లికి అవి ఇస్తామన్నదే దాని అర్థం. తర్వాత చాలా క్లియర్ గా ఉంది సతీష్ గారు, చిల్డ్రన్ అని చాలా క్లియర్ గా ఉంది. రైట్. చాలా మాదిరెడ్డి గారు. అమ్మా ఇప్పుడు సతీష్ గారు, ఐ నో ద డిఫరెన్స్ బిట్వీన్ చైల్డ్ అండ్ చిల్డ్రన్. చైల్డ్ ఈజ్ సింగులర్ ఫామ్, చిల్డ్రన్ ఈజ్ ప్లూరల్ ఫామ్. ఐ డూ అండర్స్టాండ్. కానీ విషయం ఏంటంటే అక్కడ ఈచ్ చైల్డ్ అనే వర్డ్ వాడలేదు, ఈచ్ మదర్ అనే వర్డే వాడారు. తర్వాత లోకేష్ గారు స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇట్స్ నాట్ జీవో, ఇట్స్ సర్క్యులర్ ఓన్లీ. ఇట్స్ నాట్ జీవో, ఇట్స్ సర్క్యులర్ ఓన్లీ అనే వివరణ ఎందుకు ఇచ్చుకోవాల్సి వచ్చింది? అది అసంబద్ధంగా ఉండబట్టే కాదా? మేము స్వాగతిస్తున్నాం. మీరు 7,000 రూపాయలు ఇస్తే 4,000 రూపాయలు కష్టకాలంలో పేదలకు ఇచ్చినటువంటి డబ్బు చాలా స్వాగతించి వెల్కమ్ చేశాం. అదే విధంగా ఈ రోజున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మీరు నిజంగా ఇస్తే మేము వెల్కమ్ చేస్తాము. మళ్ళీ ఇది కానీ కంటిన్యూగా మీరు ఇస్తే మళ్ళీ మీరు అధికారంలోకి వస్తారు. అందుట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఇసుక విషయంలో మేము ప్రారంభంలో ఇచ్చినటువంటిది 375 రూపాయలు మాత్రమే టన్నుకి. ఆ తర్వాత 100 రూపాయలు మేము పెంచాం. 375 రూపాయలు మేము టన్నుకి ఇచ్చినప్పుడు మేము ఎక్స్ట్రా లోడింగ్ ఛార్జెస్ కానీ ఏమైనా సరే అవే మరో 425 రూపాయలు అయినాయి. ఈ రోజున అసలు ఉచితం అంటూ 780 రూపాయలు అవుతున్నాయి. ఏ రీచ్ దగ్గరకి మీ ఇష్టం వచ్చిన రీచ్ దగ్గరికి వెళ్ళండి. దీంట్లో అదనంగా వీళ్ళు యాడ్ చేసింది ఏంటంటే డిఎంఎఫ్, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ అంట. ఆ మినరల్ ఫండ్ లోనే ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా వీళ్ళు చేసుకున్నారు. ఏమంటే మైనింగ్ డిపార్ట్మెంటల్ ఫండ్ ఒకటి ఉంటుంది, మళ్ళీ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ఒకటి ఉంటుందా? ఈ ఫండ్ దొడ్డిదారిన వీళ్ళు డబ్బులు తీసుకుంటూ మేము ఉచిత ఇసుక ఇస్తున్నాం అని చెప్పేసి అనబట్టే 900 రూపాయల టన్నుకు మేము ఇవ్వగలిగాం. ఏది 475 ప్లస్ 425 రూపాయల ఖర్చులకి 900 రూపాయలకి టన్ను ఇసుక మేము ఇవ్వగలిగాం. ఈ రోజు 1225గా 1375 వాళ్ళు బోర్డులు కూడా పెట్టారు, చూసుకోమనండి ఒకసారి. అన్ని చోట్ల ఈ రేట్ లేదు, కొన్ని చోట్ల ఉంది, కొన్ని చోట్ల చాలా తక్కువకే ఇస్తున్నారు. ఎక్కడ కూడా స్టాక్ పాయింట్ల వారీగా తెలుగుదేశం పార్టీ వివరణ ఇస్తుంది. అసలు ఎక్కడ కూడా 900 రూపాయలకి లేదండి సతీష్ గారు. 900 రూపాయలు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అందించినటువంటి 900 రూపాయల రేటు ఈ రోజు లేదు. 1000 రూపాయల పైనే ఉంది. అంటే రేట్ ఎక్కువ కావటం ఏంటి చెప్పండి? రైట్. మనం ఆల్రెడీ మీరు ఆ రోజు చర్చలో కూడా పాల్గొన్నారు మాదిరెడ్డి గారు. ఇసుకపై మనం డీటెయిల్ గా డిబేట్ చేశాము. అయితే ఈ ఇష్యూస్ మీ రెండు పార్టీల మధ్య ఆరోపణలు జరుగుతున్నాయి కాబట్టి ఈ 2 రోజులు ఖచ్చితంగా ఇన్ డీటెయిల్ గా వెళ్దాం దానిపైన ఖచ్చితంగా. రైట్. జ్యోత్స్న గారు టైం అయిపోయిందండి. సార్ నేను ఒకటే చెప్తున్నాను, మీకు కావాలంటే ఈ రిసిప్ట్ తో సహా పంపిస్తాను. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిచేస్తాను. ప్లీజ్ అండి. వాళ్ళ టైంలో ఒక 20 టన్నులకు సంబంధించినటువంటి 20 టన్నుల ఇసుక వాళ్ళ టైంలో 60,000 నుంచి 70,000 సార్. మా టైంలో అండ్ ఐఎమ్ షోయింగ్ యూ ది రిసీట్ ఆల్సో 4,000 రూపాయలు. నేను అందుకే చెప్పాను, నేను ఇది ఛాలెంజ్ ఇంకోటి నేను ఓపెన్ గా చెప్తున్నాను సార్. వెళ్ళండి సార్, ఏ రీచ్ దగ్గర కన్నా వెళ్ళండి. మాది ఫేక్ రిసీట్ అని మేము రుజువు కూడా చేసాం. అది ఫేక్ రిసీట్ అని అది సోషల్ మీడియాలో చాలా మంది అయింది. 20,000 4,000 రూపాయలు 20 టన్నులు అది ఫేక్ రిసీట్ అని మేము రుజువు కూడా చేసాము. 1000 పడింది అది. థ్యాంక్ యూ జ్యోత్స్న గారు, థ్యాంక్ యూ మాదిరెడ్డి గారు. మనం చూస్తున్నాం అటు నెల రోజుల పాలన పూర్తయింది, మరోవైపు ఒక అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. నెల రోజుల పాలనపై కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాజీ మంత్రులు మాట్లాడుతున్నారు. దాన్ని కూడా తెలుగుదేశం పార్టీ కౌంటర్ ఇస్తోంది. మేము ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాము, శ్వేతపత్రాలు విడుదల చేయడం వెనక ప్రజలకు వాస్తవ పరిస్థితిని వివరించే ఉద్దేశమే ఉందని చెప్తున్నారు. అలాగే తల్లికి వందనకు సంబంధించి కేవలం సర్క్యులర్ మాత్రమే పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాబోతుంది. ఎక్కడ కూడా చైల్డ్ అని లేదు, చిల్డ్రన్ అని సంబోధించాం. ఈచ్ మదర్ అన్న అంశాన్ని కూడా తెలుగుదేశం పార్టీ పాయింట్అవుట్ చేస్తోంది. ఏదేమైనా నెల రోజులు పాలన పూర్తయిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ టీడీపీ మధ్య అయితే ఈ మాటల యుద్ధం కొంత కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంది. చూద్దాం దీన్ని రిప్లికేషన్స్ ఎలా ఉండబోతున్నాయో. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.